పూరి జగన్నాథ్ గారు ఆయన అంటే ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా మొత్తం జీరో స్టేజ్కి వచ్చారు. అవునా? వచ్చిన మిడిల్ ఇప్పుడు కాదు అదే ఇవన్నీ ఇయర్స్ వేసే అదే తప్ప ఆ టైంలో మీ సైడ్ నుంచి అది వినలేదు అంటున్నారు ఇంకా అసలు. మరి నాకు తెలీదు ఏం జరిగింది ఏంటని. పైగా నేను ఒక పర్సనల్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళను అసలు. మీరు అట్లీస్ట్ ఆ టైంలో ఎవరన్నా ప్రోత్సాహంగానే ఆయనకి సలహా కావచ్చు, లేకపోతే అంటే నాకు అలాంటి కండిషన్ తెలియదు ఫస్ట్. ప్లస్ నన్ను ఏం అడగలేదు, మీ దాకా రాలేదు. ప్లస్ నేను తను అంత అంతరంగిక స్నేహితులం కాదు. ఓకే ఓకే. సో అది నేను ఎలాగా చెప్పగలను దానికి. తన కష్టంలో ఉన్నాడనే నాకు తెలుస్తూనే నాకు అలా నాకు ఇది అనిపిస్తున్నా వెళ్తుందా. మీ ఇద్దరు అంత క్లోజ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ ఇద్దరు కలిసి పని చేయలేదు రామగారి దగ్గర. అవును. కానీ ఆ తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చాడు జగన్. తర్వాత మీరు అందరూ కలుస్తూ ఉంటారు కదా, అదేమీ లేదు. నేను జనరల్గా నేను కొంచెం యాంటీ సోషల్లో. నేను ఒక్కడే నా కంపెనీ నేనే ఎంజాయ్ చేస్తాను, నా సినిమా నా మందు ఆ గోడలో ఉంటుంది. చాలా తక్కువ బయటికి వెళ్తాం, ఎవరినైనా కలవటం అనేది. సీతారామ శాస్త్రి గారి దగ్గర అప్పుడప్పుడు, ఎండమూరి గారి దగ్గరికి వెళ్తుంటాను 4-5 నెలలకు ఒకసారి. ప్రకాష్ గారి దగ్గరికి అలాగే బాగా రేరు. సరే, చార్మి గారితో మీరు ఎక్కువ సినిమాలు చేశారు. అవునా? ఎక్కువేంటి 2 కదా, 4 సినిమాలు చేశారు. పీసీ కనెక్ట్ లాగా ప్రొడ్యూసింగ్ సైడ్ సినిమాలు స్టార్ట్ చేశారు కదా, అట్లా మీరు మీ కనెక్టివిటీకి పడలా ఇది కేసీ కనెక్ట్ అనేది పిక్చర్ లాగా? అదేంటి, అది ఎందుకు వస్తుంది అసలు? నాకు ఆ ఉద్దేశం, నాకు అలాంటి కెపాసిటీ కానీ అంత డబ్బు కానీ లేదు నా దగ్గర. ఓకే ఓకే. సో నేనే 2 సార్లు ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్నా. సో అసలు అలాంటి ఐడియా ఎందుకు వస్తుంది? హైపోథెటికల్ అది టోటల్గా. హైపోథెటికల్గా కూడా రాలేదు. ఓకే ఓకే. నాకు అర్థమవుతుంది. ఓకే, ట్రై చేయి. సో నేను బిజినెస్ పర్సన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నాకు తెలియదు అది పూర్తిగా. కేవలం మందు సిగరెట్ అది అంతేనా? అసలు ప్రకాష్ భోజనం చేస్తాను, భోజనం స్నానం చేస్తాను. కృష్ణవంశీ గారి లాంటి డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకే కొంతమందికి మరి మాలాంటి కోటా శ్రీనివాసరావు గారు మిగతా వాళ్ళు అనట్లేదా, ఇక్కడున్న వాళ్ళు టాలెంట్ గమనించట్లేదా ఇక్కడున్న డైరెక్టర్స్ అనే కామెంట్స్ వచ్చాయి? మిగతా డైరెక్టర్స్ గురించి నేను చెప్పలేను. నా వరకు నేనైతే మీదే చెప్పండి. నాదైతే నేను వీళ్ళందరితో పనిచేశాను. నేను ఎవరిని దూరం పెట్టలేదు. కోట శ్రీనివాసరావు గారితో కూడా పనిచేశాను. అవును. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. కథకి ఎవరు అవసరమో అంటే ఫస్ట్ లోకల్ టాలెంట్నే చూస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మనకి, అది కొత్త వాళ్ళు కూడా అవ్వచ్చు. అలాగే చాలామంది వచ్చారు మన తెలుగు వాళ్ళు. బహుశా నేను కానీ తేజ కానీ ఇంట్రడ్యూస్ చేసినంతది తర్వాత ఏ డైరెక్టర్స్ చేసి ఉంటారు. మా ముందు చాలామంది చేశారు. బట్ మేము మ్యాక్సిమం కొత్త వాళ్ళు వెళ్తూ ఉంటాం. లేదా కొంచెం మంచి టాలెంటెడ్, ఇతనికి బ్రేక్ ఇస్తే బాగుంటుంది, మనకు వర్కౌట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో అందుకని మా మీద అభియోగం కరెక్ట్ కాదని విన్నపం. వందే మాత్రం సినిమా మీ డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు కదా? ఒక మంచి ప్రాజెక్ట్, అంబిషియస్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. సరే, ఆ ప్రాజెక్టు ఎందుకు మెగాస్టార్ గారు, మహేష్ బాబు గారే మిగతా హీరోలకు అప్రోచ్ అవ్వాలని అనిపించలేదు? అక్కడే ఆగిపోయారు ఎందుకు అనిపించలే? అంటే వాళ్ళే న్యాయం చేస్తారని అదే? అలా కదా, ఇప్పుడు వాళ్ళే న్యాయం చేస్తారు అని అంటే మన జడ్జిమెంటే వస్తుంది. ఓకే ఓకే. వాళ్ళే కనపడుతున్నారు నాకు. ఓకే, వాళ్ళిద్దరు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇద్దరు చేయగలిగే పరిస్థితులు లేరు. సో కష్టం అనుకుంటున్నా. ఎన్నాళ్ళు ట్రావెల్ చేశాను అంటే ఇప్పటికీ ఉంటాయి, అది కూడా రన్ అవుతుంది ఎప్పుడు. ఇప్పుడు నీకు కూడా మంచి ఇంక నెక్స్ట్ ఎవరు ఇంటర్వ్యూలు చేయాలి, వాళ్ళని ఎలాంటి క్వశ్చన్ చేయాలి, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కదా, వెళ్తూ ఉంటుంది కదా వెనకాల. బెగవదమైన వెళ్తూనే ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏమి వెళ్తుంది. అలాగే డైరెక్టర్స్ కూడా ఒక కథ అంటే ఒక సినిమా అంటే ఒక కథ, దాని మీద ఉండరు. అదేలే, కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది లోపల. ప్రతి ఒక్కరికి కనీసం ఒక 4-5 ఐడియాలు తిరుగుతూ ఉంటాయి. ఓకే ఓకే. సో అలాగే వందే మాతరం అనేది ఒక ఈ జనరేషన్కి, స్వాతంత్రం అంటే ఏంటో తెలియని జనరేషన్కి
800 ఏళ్ల పాటు అనుభవించిన బానిసత్వం ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు. ఊరిని చదువుకోవటం అవి తప్ప అప్పుడు చదువుకున్న వాళ్ళు అది కూడా 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే సోషల్ బుక్స్లో, హిస్టరీ బుక్స్లోనూ ఉండే అక్కడక్కడ గ్లింప్సెస్ లాగా ఉంది తప్ప తెలియదు. అది చెప్పాలని మెయిన్ ఉద్దేశం అది అంతే మాత్రం. ఓకే ఓకే. ఇప్పుడు జనరేషన్కి మనం ఏం అనుభవిస్తున్నాం ఇవాళ, ఎంత ఫ్రీగా ఉన్నాము. మనం ముందు ఒక 100 సంవత్సరాల క్రితం, ఒక 75 సంవత్సరాలు, యాక్చువల్గా 70 సంవత్సరాల క్రితం ఎలాంటి ఒక దారుణమైన పరిస్థితులు 1000 ఏళ్ల పాటు అనుభవించారు. దిల్ రాజు గారి సినిమా ఎందుకు ఆగిపోయింది? అది చాలా విచిత్రం. దిల్ రాజు గారి సినిమా ఎందుకు ఆగిపోయిందంటే సినిమా ఆగిపోలేదు, ఉంది. అది కొబ్బరికాయ కొట్టినట్టున్నారు కదా. లేదు, అంటే అంత దూరం రాలేదు. కరెక్ట్గా ఆ టైంకి అంతా రెడీ అయ్యి రాజు నాకు మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఓకే అది చేద్దామని ఒక 2-3 నెలల తర్వాత సడన్గా అది చెప్పాలా, బాలకృష్ణ గారు 100వ సినిమా అని పిలుపు వచ్చింది. నేను వెళ్ళి కలిస్తే 100వ సినిమా మనం చేద్దాం అనుకుంటున్నామండి, ఇలాగో ఒక రైతు అనే ఒక కథ విన్నాను నేను, మనం ప్రియదర్శన్ రాము అంటే, నేను ఇప్పుడు ఏం చేస్తాను మీరు అంటే, ఇలాగ రుద్రాక్ష స్టార్ట్ చేస్తున్నాను సార్. అవునా, కుదురుద్దాం మరి, ఈలోగా మనం పని చేసేయచ్చు, ఒకసారి ఆలోచించండి, కథ వినండి. కథ విన్నాను, నాకు చాలా ఇష్టమైన అగ్రికల్చర్ మీద సినిమా. సో వచ్చి రాజు గారితో డిస్కస్ చేశాం, ఏంటి సార్ ఇది నాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటారు అంటే, ఆయన సార్ అంత పెద్ద హీరో 100వ సినిమా అంటే మీ గౌరవం సార్, అది అన్నీ ఉంది సార్, అది అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం, నాకు ఏం ప్రాబ్లం లేదు అన్న. సరే వెళ్ళి ఓకే అనుకో. కథ విన్న తర్వాత నేను ఆయనతో చెప్పాను, సార్ ఇది మీరు ఇప్పుడేమో గవర్నమెంట్లో ఉన్నారు, ఆల్మోస్ట్ నెంబర్ 2, ఇదేమో గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఉంటుంది, అది ఇబ్బంది అవుతుందేమో, మీరు అది మనం చూద్దామండి, ప్రాబ్లం లేదు, బట్ ఏమైనా సరే అమితాబ్ బచ్చన్ వస్తేనే చేద్దాం సార్ ఈ సినిమా అని అంటాం. డెఫినెట్గా మంచి క్యారెక్టర్, వెళ్ళి ట్రై చేసాం. ఇప్పుడు బాస్ తోటి మాట్లాడి ట్రై చేసాం. ఆయన ఆ టైంకి ఏదో వేరే రీజన్స్ వల్ల నేను చేయలేకపోతున్నానని చెప్పారు. అది అప్పుడు ఆగింది. ఈ ప్రాసెస్ అంతా జరగటానికి ఒక 3-4 మంత్స్ పట్టింది. ఆ తర్వాత నేను రాజు గారిని అప్రోచ్ అవ్వలేదు, రాజు గారు నన్ను అప్రోచ్ అవ్వలేదు. బహుశా వస్తాడులే అని అనుకున్నారేమో రాజు గారు. నేనేమో ఇక ఏంటి ఇలా జరిగింది సడన్గా, పెద్ద సినిమా కుదరలేదు అని 3 సరిగ్గా లేక కొంత అది అలాగా డైల్యూట్ అయిపోయింది. ఓకే. ఇంక తప్ప మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఏంటి, రాజుగారు ఈజ్ వెరీ స్వీట్ పర్సన్, స్వీట్ ప్రొడ్యూసర్, గ్రేట్ ప్రొడ్యూసర్. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్కి ఇక్కడ క్లియరెన్స్ ఇవ్వకుండా మీరు వెళ్ళినట్టుగా లేదు, అదే ఆయనే చెప్పారు. ఓకే ఓకే, గౌరవం సార్, అదే ఎవరు సార్, అదేంటి సార్ మీరు అసలు తొందరగా చేసి వచ్చేస్తారు అని చాలా ఎంకరేజ్ చేసి పంపించారు. అమితాబ్ గారు కాకుండా తెలుగులో ఎవరిని ట్రై చేయలేండి, అదే ఆ క్యారెక్టర్ ఆయన అది ఫిక్స్ అయిపోయింది. అది ఓకే ఓకే, ఆల్మోస్ట్ ఒక గొప్ప క్యారెక్టర్ అదే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ అయితేనే బాగుంటుంది, ఆ హుందా వైభవం వస్తుంది. ఆల్టర్నేటివ్ అనే ఐడియా రాలే అసలు. పైగా బాలయ్యబాబు ముందు నుంచి అన్నారు, ఆయన అయితేనే చేద్దాం సినిమా.